అని ఒక భక్తుడు, ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. యజమాని దగ్గరికి వెళ్ళి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు. తప్పకుండా వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, పంట పండించేయి, విత్తనాలు చల్లి, కోత కోసేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తే, పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు. ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది. గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక. రాత్రంతా నడిస్తే గాని చిదంబరం వెళ్ళలేడు. అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు.